ఆరు పాదాలకు ఎనలేని స్థుతులు 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 స్తోత్రాలు. దయగల దేవ, కృప కలిగిన తండ్రి, మా ప్రియుడా నీ బంగారు పాదాలను తాకుతూ ఉండగా మా హృదయాంతరంగములను ఎరిగినవాడు నాయన, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ వాక్య సత్యములను మాకు నోటికి బోరగా చేసుకుని మాట్లాడయ్యా. ముఖ్యంగా వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని అనుగ్రహించి సహాయం చేయమని, నీ రాకడకు సిద్ధము చేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నాయన వదిన గారిని దినదినము బలపరుస్తూ ఆరోగ్యములోనికి తీసుకుని వస్తూ ఉన్నారు. ఇందును బట్టి స్తోత్రాలు. అలాగే గ్రూపులో ప్రశాంత్ బాబుని నాయన, అలాగే నాయన ఎవరెవరు సమస్యలు, రోగములు, రుగ్మతలతో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ హస్తముంచి వారిని బాగు చేయమని, సహాయం చేయమని మా ప్రభువు అయిన యేసు క్రీస్తు నామమందు విజ్ఞాపన చేయుచుండగా వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ వేడుకొనుచు ఈ కృతజ్ఞతలు మా ప్రభువు అయిన యేసు క్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఇందాక చక్కని వాక్యము విన్నాం. ఆ వింటున్నప్పుడు నాకు చిన్న ప్రశ్న పుట్టింది. చిన్నదే. అన్నగారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుని హస్తము మనకు తోడై ఉంటుంది అన్నారు కదా. అనలేదంటారా? అన్నారు. ఆ ఆ దేవుని హస్తము అంటే ఎవరు? నేను పెద్ద ప్రశ్న పరిశుద్ధాత్మ. దేవుని హస్తము అంటే ఎస్, దేవునికి స్తోత్రం. చక్కగా చెప్పారు సిస్టర్ గారు, ఇంకో సిస్టర్ గారు. వాళ్ళ బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరు ముందున్నారో వాళ్ళకి తప్పదు. పొగడత కాదు ఇది. వాళ్ళు ముందున్న వాళ్ళు. నేనైనా వెనకబడితే వెనకబడ్డట్టే ఆ పూట. దేవుని హస్తము అంటే ఆ హస్తము పాయలుగా ఎలా విభజించబడి ఆ రోజు వాలి ఉన్నాడో అవన్నీ కూడా పరిశుద్ధాత్మను గురించి చెప్పేటప్పుడు మనము విశదీకరిద్దాం అన్నగారు. అందుకని ఆయన ఆత్మను కలిగిన వాడు గనక ఆ హస్తం అనగానే ఉత్సాహంతోటే పలుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, మన వాక్యానికి వెళ్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 35, 36 వచనాలను ఒకసారి ధ్యానించుకుందాం. గత వారాలలో ఈ వాక్యాలు మనం ధ్యానించాము. కొంత మిగిలి ఉంది. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమించి ఉన్నాడు గనుక ఆయన చేతికి సమస్తము ఆయన చేతికి సమస్తము. సమస్తము అంటే ఇక సమస్తము. ఇక్కడే చాలా మంది ఆత్మీయులు కూడా ఒక విధానములో చిన్న పరధ్యానానికి లోనవుతారు. సమస్తమును సృజించిన వాడు ఆయనే. అయితే మరి చెడుని సృజించింది ఎవరు? సాతానా, దేవుడా? నేను పెద్ద ప్రశ్న ఇలా. చూసారా? పొరపాటు పడ్డారా? సమస్తము అంటే అన్ని దేవుడే. సమస్తము రాశాడు. సమస్తము అన్నప్పుడు సమస్తము ఆయనది. మనం ఎంచుకునే మాట. మంచి చెడు తెలివినిచ్చు తెలివిని ఇచ్చు 3 అక్కడ ఉన్నాయి.
ఒకటి మంచి, మంచిని ఇస్తాడు. 2 చెడు 3 తెలివి. కుమారుని వివేచన. ఎరుగును. ఎంత స్పష్టంగా అన్నాడు. చూసారా, మనం ఎంత ఆత్మీయులమైనా దేవుడు మంచివాడు. మంచి గొర్రెల కాపరి కనుక మనకన్నీ మంచిని ఏర్పాటు చేశాడు అంటున్నారు. మంచిదే. మంచి మరి చెడు అలాంటప్పుడు చెడెందుకు చేశాడు? వివేచన. ఆ వృక్ష ఫలములో ఈరోజు ప్రశ్న మాత్రమే మీకు ఉంచుతున్నానులే. మంచి వృక్ష ఫలము అని చెప్పలేదు. చెడు ఆ వృక్ష ఫలము, ఆ మంచి వృక్ష చెడులను ఫలము మంచిని చూపుతుంది, చెడును చెడుని చెడును చూపిస్తుంది. చూపుతుంది. తెలివితేటలను కూడా, అంటే ఇస్తుంది. వివేకము కూడా, విచక్షణ లేక ఇక దానికి సంబంధించిన దానిని కూడా ఆ చెట్టులో ఏర్పాటు ఆయనే చేశాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీ మధ్యలో కొందరుంటారు. ఏమండి, ఆదాము ఆ చెట్టు ఫలం తిన్నాడు కదా! ఆదామే తినకపోతే సరిపోయేది గదా! రెండోది, పాపం చెయ్యకుండా దేవుడు మనిషిని అడ్డుపరచలేడా? ఈ రోజున ఈ ప్రశ్న అనేకులైన విశ్వాసులకుంటుంది. పాపము లేక అపవిత్రత ఇంతకు మునిపే చెప్పాను. పాపము అంటే ఏమిటి? సినిమా పాటలు దేవుణ్ణి చూడటము, దేవుని మాట దేవుణ్ణి విసర్జించడం. విసర్జించటం. పాపం. ఏమిటి? దేవుణ్ణి సన్నిధి నుంచి విసర్జించబడటమే పాపం. అదే పాపం. అసలు మూలం. ఎప్పుడు నీవు దేవుని సన్నిధి నుంచి బయటకొస్తావో అప్పుడు పాప సంబంధమైన శాఖలలోనికి పడిపోతావు. నీ హృదయము ఈ భూమి, నీ హృదయము, ఈ హృదయములో దేవునికి సంపూర్ణమైన ఆ స్థానము ఇవ్వలేక ఏ రోజు, ఏ రోజు నీవు బలహీన పడుతూ ఉన్నావో ఆ రోజు నిన్ను వెంబడించువాడు గర్జించు సింహం. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఊహలో నీవెలాంటి సేవలో ఉన్నా, ఎంతటి ప్రార్థనలో ఉన్నా, అపవిత్రమైన లోక సంబంధమైన ఒక్క మాట చాలు ఆ పూట నీ మనస్సు కలత చెందడానికి. ఈ రోజున నీవు నేను విశ్వాసులమై ఉన్నాము, దేవుని పరిశుద్ధులమై ఉన్నాము. అయితే మనలో ఈ ఆలోచన వస్తూనే ఉంటుంది. పాపము లేక పొరపాటు మాట, తొందరపాటు వచ్చిన తరువాత మరణ కన్ఫెషన్. ఎంతమందికైనా పౌలు కూడా అంటున్నాడు, ఈ పాప నియమము నా మనస్సులో ఉందయ్యా, దీనిని నేను నెట్టివేసుకోవాలని పలుసార్లు మదన పడుతూనే ఉన్నా. ఈ రోజున దేవుని వాక్యము సూటిగా హెచ్చరిక చేస్తుంది. ప్రశ్న వస్తుందా లేదా? దేవుడే ఈ పాపపు స్వభావాన్ని, పాపపు ఆలోచనని తొలగించయ్యా అయ్యా దేవా అంటున్నామా లేదా? అంటున్నామండి. ఆయనేమంటున్నాడు తెలుసా? మనమేమో నాయనా నువ్వొచ్చి తీసేయ్యా అంటుంటే ఆయన అంటాడు, ఒరే నాయనా నువ్వు తీసేయాలది. తీయాల్సింది ఎవరు? జ్ఞానం ఇచ్చి కాదా? మనం నీవే. నీవే తీసేయాలా? నన్ను తీసేయమంటున్నావేంటి? నీకు ఆపద రాకుండా, నీవు వేదనలు మరింత మోయకుండా నేను నా కాపుదలనిస్తాను. కానీ నీవు పాపపు తలంపులు,
అపవాది క్రియలు నీలోనికి రాకూడదు. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నశించిన దాన్ని వెదకిన గుడ్. ఇంకా పాపమును క్షమించుటకు వచ్చి మమ్మల్ని బతికించు. ఎవరేం మాట్లాడలా. నాకెందుకు వచ్చింది అనుకున్నారా? ఈ పెసలతోనే చంపుతాడు ఈయన అనుకున్నారా? ఎందుకు మరణము వచ్చాను నుంచి అంటున్నాడు? పాపులను వెతికి పాపము నుంచి దోషం ఇంకా మరణము నుంచి ఇంకా అన్నాను అంటే మీరు బంధువుల్ని పట్టుకొస్తున్నారు అని. మరణమును జయించుటకు ఇంకా ఇంకా లాభం లేదు. 1వ యోహాను 3:8 చూడండి. 3:8 అపవాది పాపము ఆ, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అపవాది మొదటి నుండి పాపము చేస్తూనే ఉన్నాడు వాడు. ఆ, గనుక ఆ, పాపము చేయువాడు అపవాది సంబంధి. ఆ, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే ఆ. దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎందుకు వచ్చానంటున్నాడు ఆయన. అపవాది క్రియలను లయపరచుటకే వచ్చాడు. లయపరచడానికి. ఇది రక్త సంబంధమైన మాట. ఇప్పుడు మీరు చెప్పినవి కూడా అవి పొరపాటు కాదు. శాఖలో కొమ్మలో లయపరచబడాలి. ఎందుకోసమంటే అపవాది క్రియలు నీలో నశించాలి, లయమైపోవాలి. అపవాది కాదు. క్రియలు అపవాదిని లయము చేయడానికి దేవుడు ఒక సమయం పెట్టాడు. అందుకని అంటున్నాడు అపవాదిని ఎదురించుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 4వ వచనం, మీరు ఎల్లప్పుడూ సంతోషించండి, ఆనందించండి. Rejoice. మరలా చెప్పుదును మరలా ఆనందించుడి. ఒకసారి చెబితే మీకు నాటదని, మీకైతే మరలా మీకు కాదు, చెప్పుచున్నాను. నాకు మనందరికీ నాటదని మరలా చెప్పుదును. ఆనందించుడి. ఆనందించుడి. ఆ మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఈ ఆనందములో నీవుంటే, ఈ సంతోషములో నీవుంటే, అందులో ఒక సహనం అనేది వచ్చింది. ఆనందం ఉన్నప్పుడు సహనంగా ఉన్నట్టేగా. చికాకులో ఉన్నప్పుడు బాగున్నారా అంటే ఏమంటావు? చిరాగా ఉంది. చిరాకు పడతారా లేదా? నేను బాధలో ఉంటే బాగున్నారా అని అడుగుతావా? అడగబాక అంటారా లేదా? ఏమండి మా బాధలు నీకు ఎలా ఉన్నాయి? వాళ్ళు పరామర్శ చేయటానికి వాళ్ళు వేదంతోనే వస్తారు. కానీ ఇప్పుడు ఎలా ఉంది స్థితి అనేది వాళ్ళ ఉద్దేశం. ఉద్దేశం ఏదైనా బయటకు వచ్చేసరికి ఏమైంది? బాగున్నారా అని వస్తుంది. అంతేనంటారా? అంతే వెంటనే ఆ బాధలో ఉన్నోళ్ళు బాధతోటి ఏమంటారు? చిరాకు. ఎట్టున్నామో నీకు తెలియట్లే, చిరాకు. కానీ ఇక్కడ అంటున్నాడు ఎల్లప్పుడూ సంతోషించండి. సంతోషించి ఆ సంతోషము పరిశుద్ధాత్మతో కూడినదై ఉన్నది. ఆ సంతోషములో మీకు సమాధానం వస్తుంది. ఆ సమాధానము నీకు సకల జనులకు తెలియబడనీయుడి. ఈ సహనము నీ ద్వారా అనేకులకు పంచండి. ఆ ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆ దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, ఇది నీలో నిరంతరము ఉన్నప్పుడు శత్రువు క్రియలు ఇక నిన్ను ముట్టలేవు. వాడు గర్జిస్తూనే ఉంటాడు. వాడు గర్జిస్తూనే ఉంటాడా? ఇప్పుడు మీరే చూడండి,
మొట్టమొదట ఉన్నప్పుడు ఏదైనా ఇల్లు కొనుక్కున్నావు రైలు పట్టాల పక్కన, మొట్టమొదట చేరినప్పుడు ఆ సౌండ్కి చెవులు పగిలిపోతున్నాయి అంటావు. ఇంకొంతకాలం అట్నే పోయాక ఏమైద్ది? అలవాటు అయిపోతుంది. అలవాటైద్దా? అలవాటు. హల్లెలూయా. హల్లెలూయా. వాడు కూడా గర్జిస్తూనే ఉంటాడు. వాడు కూడా మొదట్లో గర్జిస్తా భయపడతా, మొదట్లో భయపడతా, తర్వాత ఈ గర్జింపు వాడికి మామూలే. కానీ వాడి క్రియలు ఉన్నాయే, అపవాది క్రియలు నశింప చేయబడాలి. ఎవరిలో? మనలో మనలో. మనలో అవి నశిస్తే ఇక మనం భయపడతావా? వాడు ఎంత గర్జన చేసినా భయము రాదు. అప్పుడు నీవు ఏయ్ ఎన్ని అని ఎదిరిస్తూ ఉన్నావు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. నశించును అన్నాడా? పారిపోను అన్నాడా? పారిపోవును అన్నాడు. వాడు అప్పుడే నశించడే. వాడి కాలము వాడు ఎరిగి ఉన్నాడు. వాడికి దేవుడు ఒక సమయం ఇచ్చాడు. వాడు పారిపోయాడు పడే. ఆ సమయం వరకు ఎంత మందిని వాడి సొత్తుగా మార్చుకోవాలో వాడి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ యేసయ్య రక్తము నీలో ఉన్నది. అది పరిశుద్ధ రక్తము. అది పాపనకు విరోధమైన రక్తం, అపవిత్రతకు విరోధమైన రక్తం. అయితే నీవు దానిని గుర్తించాలి, ఆ క్రమములో జీవించాలి. ఇప్పుడు అపవాది క్రియలు అంటే అపవాది కాడు, అపవాది క్రియలు లయపరచడం వచ్చింది. ఆ క్రియ ఎక్కడ లయం చేస్తాడు? నీలో నాలో లయం చేస్తాడు. అందుకోసమే వచ్చాడే. అందుకనే రోమా 8వ అధ్యాయము 5, 10, 12, 13 ఆత్మానుసారులై ఉండి ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయుడి. 8:13. అది చంపలేకపోతే ఆత్మ ఆత్మశరీరం మీరు శారీరక శరీరమునకును శరీరం క్రియలు చంపిన ఎడల జీవించదు. విరోధమై ఉంటుంది. కాబట్టి ఏం చేయాలా? నువ్వు జీవించాలి అంటే ఏం చేయాలన్నాడు? చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారి ఉందురు గాని ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించబడదు. నీవు జీవించాలి, ఆత్మానుసారిగా జీవించాలని ఆయన ఈ మాట అంటున్నాడు. అయితే శరీర క్రియలే అపవాదికి దూతలు. అవి గలతీ 5:19 నుండి అంటూ ఉన్నాడు. ఇట్టి క్రియలు మనకై మనము అభిలాలస ఉండకూడదు. మన తలంపులలో నుండి అవి సంపివేయబడాలి. ఇవి ఎంత తొందరగా పోతాయి అంటారా? ఈ మన్ను నేల నుండి తీయబడ్డదే కాబట్టి అంత తొందరగా జిగటం అనేది. అప్పుడప్పుడు అంటుంటారు, అబ్బా జిగటంలాగా తగులుకున్నాడే. ఎప్పుడు తగులుకుంటాయి? ఈ తలంపులు నీవు అక్కడ అటువైపు పెట్టినప్పుడు. నీవు ఆత్మానుసారిగా ఒక రోజు అంతా నీవు శుద్ధిగా ఆలోచనలో ఉంటే నీ ఇటుక పేర్చబడుద్ది. వాడికి అవకాశం ఇయ్యకూడదు, నీవియ్యకూడదే. ఇక్కడే చూడండి, నీకు శ్రమ వచ్చిందంటే ఈ రోజున చాలా మంది సాతానుగాడు నన్ను బాధిస్తున్నాడు అంటారు. ఈ విషయం ఒప్పుకోవాలా? రోగం దేహానికి సహజం. ఇది మన్ను నుంచి తీశాడు. ఈ మన్ను మీరు మట్టి మీద నడుస్తారా? భూమి మీద నడుస్తారా? ఏంటి దాని భావం? ఈ నేలను తొక్కుతూనే ఉన్నాం కదా.
అది తొక్కబడుతూనే ఉంటది. జీవిత కాలమంతా దాని క్రమములో తొక్కబడుతూనే ఉంటది. అంటే ఆ గాయాల పాలవుతూనే ఉంటది. గుణపాలతో పొడవబడుతూనే ఉంటది. అది దేహం. ఈ మన్ను నుంచే తీశాడు. రోగాలు మానవ సహజం. కానీ తలంపులున్నాయే, అవే దేహాన్ని పాడు చేయకూడదు. ఈ రోజున నీ ఆలోచనలు తొక్కబడకూడదు. నీ తలంపులు తొక్కబడకూడదే. అవే ఇక్కడ శరీర కార్యాలు. ఇసిక ఇసిక నువ్వు తగిలించుకోకూడదు. జిగటమన్ను కాకూడదు. నిన్ను అంటకూడదు అంటున్నాడు. ఒక్కసారి చదవండి. ఇందులో అనేకమున్నాయి. కొన్నిటి జోలి మనము పాము, కానీ కొన్ని ఇంకా మనలో ఉండి మనము అపవాదికి అవకాశం ఇస్తున్నావేమో. వాడు గర్జిస్తూ ఉంటే, మాట్లేసేవాడు తిరుగుతూ ఉంటే, అబ్బాయి నా దగ్గర ఒక కొండ ఉంది, రాగి చెంబు మాట్లే పిలిచి కొట్టుతున్నావేమో. నీ తలంపులు నీ మెదడులో ఆలోచన చేయి. ప్రియ దైవజనమా, ఉదయము మొదలుకొని అపవిత్రమైన ప్రతి మాట, లోక సంబంధమైన ప్రతి మాట, అది దేవునికి ఇష్టమైంది కాదు. కొందరు మొదలు పెడతారు, ఇక వాళ్ళ భక్తిని గురించి కొందరు చెబుతారు, కొందరు తమ బాధల గురించి చెబుతారు. కానీ అసలైన దేవుని వాక్యానికి స్థానం ఎంత ఇచ్చావో ఇది ప్రశ్న. వాక్యము వినుటకు వేగరపడి ఉండాలి. మాట్లాడటకు నిదానించేవాడు. మాట్లాడటకు నిదానించు. లోక సంబంధమైన మాటలు మాట్లాడటకు నిదానించి నిదానించు. ఉండాలి. కోపించుటకు కూడా నిదానించేవాడు. అందరికీ ఒక హెచ్చరిక. ఇప్పుడు చదవండి, వీటిలో ఏమేమి ఉన్నాయో చూసి. శరీర కార్యము ఆ ఇవి స్పష్టమై ఉన్నవి, ఇవి అస్పష్టము అని అంటేలా స్పష్టమై ఉన్నవి. స్పష్టమైనవి. స్పష్టమై ఉన్నాయి. అవేవనగా అవేమనగా, జారత్వము, ఆ అపవిత్రత, చూడండి, జారత్వము ఇది 3 విధాలైంది. ఒకటి శరీర జారత్వం, రెండవది ఉదయమందు, మరొకటింది ప్రాముఖ్యమైంది. ఈ 2 కడగబడ్డాము. తెలుసో తెలియకో కొందరు చేసినా దేవుడు కడిగి వాళ్ళను లేవనెత్తేశాడు, లేవనెత్తువాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన జారత్వము దేవుని విడుచుట. సన్నిధిని ఈరోజు నేను విడిచాను అంటే అపవిత్ర తలంపులకు ఆస్కారం ఇచ్చినట్టే. పురుషుడైన క్రీస్తుని విడిచుటయే జారత్వం. అపవిత్ర తలంపులకు ఆస్కారం ఇవ్వడమే. అదేదో కాదు, ఇది హృదయ సంబంధమైనది. చూడండి, తర్వాత జారత్వము, అపవిత్రత, అపవిత్రత. కాముకత్వము, అపవిత్రత కూడా 2 విధాలు. దేహము దేవుని ఆలయము. దేహం, ఈ దేహము దేవుని ఆలయము. ఆలయమొకటకు ఆయన సన్నిధిలోనికి వెళ్ళలేకపోవడము, ఆయనను వెతకలేకపోవడము. ఒక పెళ్లికి పోవటానికి మీరు ఎలా ముస్తాబవుతారు? ఎంత చక్కని ముస్తాబు! దానికి రకరకాలుగా వస్త్రాలు, దానికి ఆ సరిపడేటటువంటి సైజులు, వాటికి ఆ కలర్స్, డిజైనింగ్, సెంటు, అత్తరు కదా. మరి పరమ యెరూషలేము విందుకి నీవెలాంటి అలంకరణ ఉండాలి? మురికితనము నీకు దేహానికి ఉండకూడదు, ఆత్మకు ఉండటానికి వీలేదు. అపవిత్రత, కాముకత్వము, ఆ విగ్రహారాధన, ఆ అభిచారము, ఆ ద్వేషములు, కలహము. ఇక్కడ దాకా కొద్దిగా మాకు లేవండి అనేవాళ్ళు ఉండేది. ఇక్కడి నుంచి చూద్దాం. కలహము, కలహము. కలహం అంటే ఏంది? కొట్లాట, గొడవలు. గొడవ పట్టమే కలహం కాదే. తగాదా పట్టడం. హృదయములో
కల్లోలము. ఏందయ్యా నువ్వు చెప్పేది అని మాట అనక్కర్లా. దైవజనులు వాక్యం చెబుతా ఉంటే ఏముందిలే ఏం చెప్పేది, మనకి తెలిసిందేగా, ఏముందిలే ఇది నాకు తెలిసిన వాక్యమేగా అనే తలంపు నీ ఆత్మను ఎటువైపు నడిపింది? ఇప్పుడు విధేయత నడిపిందా, కలహం వైపు నడిపిందా? కలహం వైపు నడిపింది. అవిధేయత వైపు నడుపుద్ది. ఆ రోజుకి ప్రార్థన ఏమొచ్చింది? నాకు అన్ని తెలుసు అంటే, నాకు తెలుసు అనే ఆలోచన నీలోకి వచ్చిందంటే ఆత్మ కలహం నింపబడ్డదే. కొందరు ప్రశ్నలు వేస్తుంటారు తెలుసుకోవడానికా, తెలిసి ఎదురు ప్రశ్న వేయటానికా, ఏమి ఎరగనట్టు అడుగుతారుగా. ఎంతమంది ఉంటారట మీ దగ్గరికి? ఎప్పుడు ఇళ్ళల్లో వాకిల్లో ఉన్నారా లేరా? మీకే అయిపోయే కనిపించింది. ఈయన తెలిసి అడుగుతుందా, నిజంగా తెలుసుకోవాలని అడుగుతుందా తెలియక? ఇంట్లో వాళ్ళతో చర్చిస్తారు, ఇది తెలిసి కావాలని అడిగే మాటలు ఇయి. ఆ రోజు కూడా సద్దూకయ్యులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఒకరు కాదు. సందేహించి ఆ వాళ్ళకి తెలియకుండా వచ్చారా? తెలిసే వచ్చారు. దేవుని సందేహించు. ఒకరోజు ధర్మశాస్త్రమందు పండితుడి యేసయ్య అడుగుతున్నాడు, ఈ మాత్రం నువ్వు తెలియకుండా వచ్చావా? యోహాను 3లో అంటాడు, ఒకడు క్రొత్త ముసలివాడైనోడు ఎట్ట పుడతాడు? మరి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా ఆయన అడగగా, నువ్వు ధర్మశాస్త్రమందు ప్రావీణుడు కదా. అంటే ఏంటి? తెలిసినా మళ్ళీ గుచ్చటం. అంటే నువ్వు పొరపాటు చెప్పావు, నేను కరెక్ట్ అనుకుంటూ బలహీన పడటం. ప్రియ దైవ జనమా, నీ ఇంట నీ బయట అనేక ప్రాంతాలలో నీవు దేవునికి విధేయత కలిగినప్పుడు సమ్మతించే మనస్సు ఉంటుంది. ఒకవేళ కాని మాటలను విడిచిపెట్టే మనస్సు ఉంటుంది. ఇంట గాని బయట గాని అపవాదికి అవకాశము ఇవ్వకూడదు. ఈ రోజున విశ్వాస జీవితములో ఉన్న నీవు నేను ప్రతి ఆలోచనలలోనూ అపవాది క్రియలు లయము చేయడానికే వచ్చి ఉన్నాడు. ఎక్కడ లయం చేస్తాడు? నా ఆలోచనలలో, నా తలంపులలో నన్ను శాసించేది, ఈ దేహాన్ని శాసించేది నా హృదయం అనబడు తలంపే కదా. ఇక్కడ చంపుతాడైనా. నీవు ఆయన యొద్ద నేర్చుకున్నప్పుడు ఆ పాఠము నిన్ను బలపరిచి శరీర కార్యాలు చంపుద్ది. హల్లెలూయా. లొంగే మనస్సు నీలో ఉండాలని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చదవండి. మత్సరములు, ఆ క్రోధములు, ఆ కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. చూడండి, ఇక ఒకటి కాదే, ఈ చివరిది వచ్చేసరికి చాలా మంది పాపం తిప్పలు పడుతుంటారు. అల్లరితో కూడిన ఆటపాటలు. ఇట్టివి చేయువారు. ఇట్టివి మొదలైన వాటి గురించి నేను చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని ప్రభు స్వయంగా చెబుతున్నాడు. వీడు లేక అపవాది వీటిని మన హృదయంలో పెడతారు. వీటిని నువ్వు అనుసరించే మనస్సు మొదట నీకు రాకూడదు. ఆలోచనలలో వాటి మీద ఆసక్తి ఉండకూడదా? ఓ రోజు ఆ మధ్యకాలంలో నేను ఓ పాస్టర్ గారు ఎప్పటి నుంచో పిలుస్తున్నాడని ఆ ఇంటికి వెళ్ళా. కష్టపడి 2వ అంతస్తు దగ్గరికి వెళ్ళా.
వెళ్ళేసరికి చర్చి అయిపోయింది. 4 అవుతుంది. ఇక ఎన్నిసార్లు ఈడదాకా వచ్చాను కదా కొడికెలకి. సోఫా సెట్‌కి ఎదురుగా మంచి సీరియల్ ఏదో చూస్తున్నాడు. చూడటం తప్పని నేననను. పొరపాటని నేననను. నేననేదొకటే, విలువైన సమయము పోతుంది. విలువైన సమయము ఈ దినమెల్లా చేసిన ప్రార్థన తీసుకుపోయి అమ్మట్లో పోసినట్టే. సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకో. సద్వినియోగం చేసుకోమంటున్నాడు. కానీ మనసు లాగుతుందే. నాకెన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఆ బాధలు ఆయనతో పంచుకోలేరు. సీరియల్‌లో ఉంటాయే వాటితో పంచుకుంటారు. సినిమాల్లో ఉండే కష్టాలకి కన్నీళ్ళొస్తుంటాయి. ఈ క్రియ తలంపు పుట్టించిన వాడు వాడు. లొంగకూడదే. లొంగకూడదు. లొంగితే లొంగిన వ్యక్తివి నీవైతావు. కొంతమంది అంటారు, అబ్బే! మనసులో లేదండి. ఏదో టైం పాస్‌కండి. నిజమే. టైం పాసే నీ మనసులో ఉండదు. నేను ఒప్పుకున్నా. మరి ఆ సమయము నీవు పంచుకొనవలసిన వ్యక్తి ఒకాయనున్నారే, ఆయనతో పంచుకోవచ్చుగా. ముచ్చటించు ఆయనతో. యేసయ్యా! నా కష్టాలు ఇట్లున్నాయి కదా! చెప్పు. ఆయన ఆ సమయము ఆయన మన కోసం ఆత్మ ద్వారా కేటాయిస్తున్నాడే. విలువైన సమయం ఇచ్చాడు. నీవు సమస్యలను సద్వినియోగపరుచుకొని నీవు విడుదల పొందడానికి, నీ ఆత్మ స్థిరపడడానికి ఆయనతో పంచుకున్నాక దావీదంటాడు, మౌనంగా పడుకున్నానిక. మొరపెట్టాను. ఆ తర్వాత ఏం చేశాడంట? మౌనంగా పడుకోను. నా మంచం మీద హాయిగా పడుకున్నాను. మరి ఆయన ఏం రిప్లై ఇస్తాడా అని. నేను మన చాలా వండుకొని నిద్ర ఏం చేస్తారంటే అన్నీ మొరపెడతారు. మరి ప్రభువు ఏమైనా నా హృదయ తలంపులకిస్తాడా? తలంపులలో శ్రేష్టమైన తప్పించుకుని ఉపాయము ఏమైనా ఇస్తాడా అని కనిపెట్టుకోలేరు. ప్రార్థన చేశాము. ఏది అన్నం వండుకొని తిన్నాం, ప్లేట్ కడిగాం, పోయామంటారే. అలాగా నువ్వు కనిపెట్టుకొని ఉండాల. అలాగుండిపోతారు. పాపం ఆ రోజు అయ్యగారు అదే చేస్తున్నాడు. మెట్లెక్కి నానా తిప్పలు పడి 2వ ఫ్లోరో, 3వ ఫ్లోర్ ఎక్కితే చూడటమని నేనన్నా. సీరియస్‌గా తలుపు కొట్టి చివరికి కిటికీ కొడుతున్నాను. మొత్తానికి తీసి ఒక మాట అన్నాడు. "అయ్యో! అయ్యగారొచ్చారురా." "ఏంటండి అనుకోకుండా వచ్చారు?" "అవునా! నేను అనుకోకుండానే వస్తాను. ఎందుకంటే నా ప్రియుడు కూడా అనుకోకుండానే వస్తాడు. నీ ప్రియుడు, నా ప్రియుడు మన ప్రభువైన యేసయ్య నీవు ఏ స్థితిలో ఉన్నావో చూసి అనుకోనని సమయమే కేటాయిస్తాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? సమయం పోగొట్టుకున్నా. ఎందుకంటే అపవాది క్రియలు నశింపచేయడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య తన వాక్కుతో నీలో ఉన్నాడు. తన ఆత్మతో నీలో ఉన్నాడు. ఉన్న మాత్రమే చాలదు. నీవు అంగీకరించు మనస్సుతో ఉండాలి. అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నీవు పొందుకునే మనస్సు నీ నరనరాలు అనగా హృదయాంతరంగాలలో ఆయనే. అదే సంపూర్ణత. ఫలించుట 30 60 ఊరంతులుగా ఏ వ్యక్తి 100 ఫలిస్తున్నాడో అట్టి వానిని గురించి ఆ మాట చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఇతడు శరీర కార్యములు చంపేశాడు. ఆత్మానుసారంగా నడుచు. వెంటనే టీవీ కట్టి అయ్యగారు వచ్చారు కట్టి. నేనప్పుడు ఒక మాట అన్నాను, అయ్యగారు అది మంచిదే కదా! నేనొచ్చానని కట్టేయటం ఎందుకు?
అది మంచిదైతే నేనొచ్చానని కట్టేటివి ఎందుకు అనగానే, అది కాదు అయ్యగారు, ఏదో కాలక్షేపం. అంటే నీ కాలక్షేపం ఎటుంది? ఆ రోజు ఏదెనులో ఆదాము కాలక్షేపం చేస్తున్నాడు. యేసయ్య కూడా కాలం గడుపుతున్నాడు. కాలక్షేపం, తాను నిర్మించిన నరునితో. అలాగే ఆదాము అమలు చేస్తున్నారు పాపం చేసే వరకు కూడా. దేవునితో ఎటు సాయంత్రం వస్తానన్నాడు ఆయన. రోజు వస్తాడు కదా! ఏడి ఇంకా రాలేదేంటి? ఎంత ఆప్యాయత! సృష్టికర్తతో ముచ్చట్లు. సాధ్యమేనా అసలు ఒక నరుడికి? సృష్టికర్త తాను రూపించిన వ్యక్తితో సంభాషణ ముచ్చట్ల. ఈ రోజున మీ ముచ్చట్లు ఎలా ఉన్నాయి? జరిగిపోయిన వాటిని, జరుగుతున్న వాటిని, లోక సంబంధమైన వాటిని. అవి నీలో ఉండినట్లయితే ప్రియ దైవజనమా, శరీర కార్యాలు అంటున్నాడు, అవి చచ్చిపోవాలి. అప్పుడు అంటున్నాడు, వాటిని చంపుటానికి నేను ఒక వెలుగునిచ్చాను. అనగా పరిశుద్ధాత్మ వెలుగులో నీవు సంచరిస్తే ఆ కీటులు, ఆ పురుగులు, ఆ మిడతలు, జోరిగలు చచ్చిపోతాయి. ఆ ఆత్మ నీలో నిత్యము ప్రకాశాన్ని కలుగచేస్తూ నీ తప్పులు అనబడి, పొరపాట్లు అనబడి, లోక సంబంధమైన అశ్రద్ధ, అవిధేయత అనబడే ఆ కీటకాలు ఒక్కొక్కటి నీవు కొనాలి. నీవే తలంపులలో ఉంచాలి, అవి పారిపోతాయి. ఈ రోజున క్రీస్తు కలిగిన వారమే కానీ సంపూర్ణతగా నింపబడకపోతే, సంపూర్ణత చెందకపోతే, 60 ఫలించానండి, కానీ 40 బాకీ ఉంది. 60 ఫలించానండి, 40 ఈ ఫలము కుంగిపోయింది, కుళ్ళిపోతుంది. నీ ఆత్మను బట్టి నీ శరీరం, ఈ శరీరం ఒక సాధనం. హల్లెలూయా! హల్లెలూయా, సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా! హల్లెలూయా. చూడండి ప్రియ దైవజనమా, అపవాది క్రియలను లయము చేయడానికి వచ్చానని, అవి నీలో లయం చెయ్యాలి అంటే నీ దగ్గర నీవు, నేను అడుగుతున్నాను, నాకు బంగారం కావాలి, వెండి కావాలి, ఇత్తడి కావాలి. ఇవి నేల నాకు దోమర ఇజ్రాయేలు యొద్ద నుండి తీసుకోమన్నాడు. ఇజ్రాయేలు అనగా నీవు నేనే. నీవు నేనే దేవుని ఇజ్రాయేలుతో సమానము. అనగా శరీర ఇజ్రాయేలీయుల్లో నిన్ను కూడా చేర్చి తన స్వకీయ జనాంగం అన్నాడు. ఈ ప్రజలు నాకు వారి హస్తముల్లో ఉన్న, వారి దగ్గర ఉన్న ఈ సృష్టిలో నేను ఇచ్చిన ఆ బంగారము నాకు కావాలి. ఆ బంగారము ఎవరో కాదు, మేలిమి బంగారము మన ప్రభువైన యేసుక్రీస్తే. మొదట వెండి కావాలన్నాడు. ఆ వెండి ఎందుకు సూచన అన్నప్పుడు, వెండి నీ బ్రతుకుకు నీ పాపములకు ప్రాయశ్చిత్తము నేను చేయాలని ఎంచాను గనుక, నీ వెండి అనగా నీ యొద్ద ఉన్న వెండి నేను స్వీకరించాలి. ఆ వెండి మస్టుతో ఉంది, ఆ వెండి మురికితో ఉంది. ఆ వెండి నేను స్వీకరిస్తాను. అనగా నీ పాపము నేను మోస్తూ ఉన్నాను, నీ అపరాధము నేను భరిస్తూ ఉన్నాను. కలువరి శిలువ యాగములో నీ పాపమును కడిగి వేస్తున్నాను. ఈ వెండి పరిశుద్ధమైనటువంటి వెండిగా మారుచి నిన్ను పరలోక వారసుని చేస్తూ ఉన్నానని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా, ఆయన హల్లెలూయా. రక్తము వలన నీకు పరిశుద్ధత కలుగుతుంది.
అందుకని 1 యోహాను 1:7 అంటున్నాడు, యేసు రక్తము ప్రతి ప్రతి పాపము. పాపము నుండి పవిత్రులుగా చేయి. ఇప్పుడు అంటున్నాడు రెండవ మాట, బంగారం అంటే ఏమని చెప్పుకున్నాము? పరిశుద్ధత అని చెప్పారు. దేవుని పరిశుద్ధ. యెహోవా పరిశుద్ధుడు. నిర్గమకాండము 39:30. మరియు నువ్వు మేలిమి బంగారు రేకు చేసి ఉమ్. ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. నేను మేలిమి బంగారాన్ని, నేను పరిశుద్ధుడను. ఆయన పరిశుద్ధుడే, ఇంకా దానికి చెక్కాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ చెబుతున్నాడు యెహోవా పరిశుద్ధుడు అన్నాడు. ఈ పరిశుద్ధుడు ఈ బంగారపు రేకుని పరిశుద్ధుడని రాశాక ఆ పాగా మీద దీనిని తగిలించుకొని ఇక్కడ మనకి మంగళసూత్రాలు కడతారు. అయితే బాసికం కడతారు పురుషునికి కదే. ఆగము నీలి సూత్రం. ఇక్కడ ఒక సూత్రం పెట్టాలంటున్నాడు, ఈ నీలి సూత్రము. లేవి అది 10:3 ఒక్కసారి చదవండి. లేదు. 10వ అధ్యాయము అప్పుడు 3వ వచనం. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఉమ్. ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. ఆ, అహరోను మౌనంగా నుండక, ఆ, అదేనా సార్? చదవండి పర్లేదు. అహరోను మౌనంగా నుండక మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పెను. చాలమ్మా. ఇప్పుడు నిర్గమ చూడండి 28:37 చూడండి ఒక మాట. నేను పరిశుద్ధతను నేను చేసుకుంటానా? ఎలా? అక్కడ ఒకటేదో పెట్టాడు 28:37 చూడండి. అది పాగా మీద ఉండినట్లు ఆ, నీల సూత్రముతో దాన్ని కట్టవలెను. ఈ నీళ్ళు సూత్రము చాలా జాగ్రత్తగా చూస్తే బైబిల్లో వాటి రిఫరెన్స్లన్నీ ఇస్తాను. నీలి సూత్రము ఈ పాగా మీద ఎందుకు పెట్టాడో తెలుసా? సమస్త సృష్టి కూడా దేనితో చేశాడు? నీవు దేహాన్ని కానీ ఎప్పుడైనా రాత్రులు గొర్రెలు మేకలు అవి వచ్చేటప్పుడు లైట్ పడ్డదనుకో ఆ కళ్ళు ఎలా కనపడతాయి? ఎప్పుడన్నా చూసారా? మెరుస్తా ఉంటాయి. నీలి రంగులో నీలి రంగులో మెరుస్తాయి. ఏ రంగులో? నీలి నీలి రంగులో. ఆకాశం ఏ రంగు? నీలం నీలం రంగే. భూమి ఏ రంగు? నీళ్ళ రంగు. నీవు ఎప్పుడైనా ఈ ఉంగరాలోళ్ళు ఉంటారే, వాస్తు ఉంగరాలోళ్ళు, అక్కడికి పోతే అన్ని రాళ్ళు పెడతాడు చేతికి ఉంగరంలో. ఒక రాయి విషయంలో పెట్టడానికి ధైర్యం చాలడు. నీలం. ఎందుకని? దేహములో నీలం ఉంది. నీలం ఉంది. తయారు చేసేటప్పుడే నీలంతో చేశాడు. నీళ్లు ఏ రంగు? నీలమేగా. ఇప్పుడు ఈ నీళ్లు దేహంలో ఉంటాయా? ఉన్నాయి. ఉన్నాయి. ఎంత శాతం ఉంటాయి? 60-70%. నీకు నీళ్లు సాలవంటే ఇంకొంత నీళ్లు తాగమంటండి. నువ్వు నీళ్లు ఎక్కువ తాగాలండి. ఆ నీళ్లలో నీలం నిన్ను నన్ను చేసేటప్పుడు ఆ సృష్టికర్త నీలమును సృష్టికి సూచనగా చూపుతున్నాడు. ఆ రెఫరెన్స్లన్నీ మీకు తర్వాత ఇస్తాను. ఈ నీలమునకు ఒక సూత్రం ఉన్నది. ఇంత ఆ సూత్రమట మేలిమి బంగారపు రేకుతో చేసి దాన్ని నీ నుదుట మీద పెట్టమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సూత్రము దేనికి సాదృశ్యం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఈ నీలి సూత్రము నీ నుదుట నిత్యము ఉండాలి. అనగా యేసు క్రీస్తు నీ ఆలోచన తలంపులు సమస్తములో నీకు ఉండి తీరాలి.
ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? లేవి 19వ అధ్యాయము 2వ వచనములు అంటూ ఉన్నాడు, ఇదిగో ఏ హృదయ తలంపులు, ఏ హృదయము లేక ఆ కాలములు అంటున్నాడు, ఏ శిరస్సు మీద ఆ రేకుతో పాటు నీలి సూత్రం ఉంటూ ఉంది. ఆ రోజున యాజకుడికి ఉండేది, యాజకుని ద్వారా అనేకులకు సువార్త వినిపించబడేది. యాజకునికి ద్వారా ఆయన తన ఆజ్ఞలు బయలుపరిచేవాడు. కారణం ఆ నీలి సూత్రము ఆ యాజకుడు ధరించేవాడు. దాని మీద యెహోవా పరిశుద్ధుడనే గొప్ప మాట రాయబడుతూ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఆ, మీ దేవుడినైన యెహోవానగు నేను ఆ, పరిశుద్ధుడై ఉన్నాను. ఇదిగో నేను మేలి బంగారాన్నయ్యా, అయితే అది సాలదే. మీరు పరిశుద్ధులైన చేసిన కూడా నీ- పరిశుద్ధులుగా నేను నిన్ను చేశానా, కాబట్టి నీవును పరిశుద్ధంగా పరిశుద్ధుడై ఉండాలి ఉండాలి. అంటే నీవేం చేయాలో తెలుసా? నిన్ను అభిషేకించిన నాడు నీ శిరస్సు మీద ఈ బంగారు తాపడము పెట్టాను, అందులో మేలిమిగా ఉన్న ఆ నీలి సూత్రము పెట్టి ఉన్నాను. ఆ నీలి సూత్రము నీ శిరస్సు మీద ఉన్నది. ఆ నీలి సూత్రము నేనై ఉన్నాను. నేను పరిశుద్ధుడను, నేను నిన్ను పరిశుద్ధునిగా మార్చుటకు నా ప్రాణము పెట్టొచ్చు ఉన్నానని ప్రకటిస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అతి గొప్ప దేవుడు వచ్చింది. నీ కోసం నేను ప్రాణం పెడుతున్నానయ్యా. హల్లెలూయా. నీలి సూత్రము నీవు ధరించి తీరాలి అనగా యేసు నీ తలంపులలో ఉండాలి, యేసు నీ ఆలోచనలలో ఉండాలి, యేసు నీ నడతలో ఉండాలి, నీ మార్గమంతటిలో ఆయన ఉండాలి. నీవు అపవాదికి చోటివ్వకూడదు, అపవిత్రమైన వాటికి మనస్సు పెట్టకూడదు. నీ హృదయ తలంపులలో క్రీస్తు ఉన్నప్పుడు ఈ దేహము కూడా మలినము లేనిదిగా నడిచి తీరాలి. ఒకవేళ నువ్వు పొరపాటు పడి ఉన్నా, నీ మాటలు క్రియలలో దోషమున్నా, నేడు అనబడే సమయం ఉండగానే నీవు శుద్ధిముగా చేసుకొని ప్రాయచిత్తముగా నీవు నన్ను వేడుకోమంటున్నారు. అందుకనే దైవజనులు మొట్టమొదట ఒక ప్రార్థన, అయ్యా నన్ను మన్నింపు ప్రార్థన. ఎక్కువ మంది అన్నగారు పలుసార్లు ఎక్కువ మందికి అవకాశం ఇవ్వమని వసంత అన్నగారు అందుకే అంటూ ఉంటారు, వేడుకోండి, పశ్చాత్తాపడండి. ఇందులో ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక వ్యక్తిని వేడుకున్నాను అనుకో, అతడు క్షమించబడతాడా లేదా? క్షమించబడతారు. నేను పెద్ద ప్రశ్నే ఇలా, నేను ఒక వ్యక్తిని క్షమించయ్యా అన్నాననుకో, అతడు క్షమించబడతాడా లేదా? క్షమించబడతారు. క్షమించబడడా? ఇదేంటిది? అతడు ఎప్పుడు క్షమించబడతాడు? తనకు తాను ఒప్పుకున్నప్పుడు అంటున్న మాట, నీవు ఒక గృహమునకు వెళ్ళుము, ఆ ఇంటికి సమాధానమును నీ ప్రకటించుము. దాన్ని అంగీకరిస్తే ఆ ఆలుదు నీకు తెలుసు, క్షమించయ్యా అని చక్కని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఆ సిస్టర్ గారు చేస్తా ఉంటే నా మనసే కరుగుతుంటది ఒకసారి. ఆ సహోదరుడు చేస్తుంటే ఎంత ఆత్మీయంగా ఉంటది. క్షమించమని నువ్వు చెబితే చాలదా? ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ సమాధానము వారికి లేని ఎడల అది తిరిగి ఆ సమాధానము నీకు వస్తుంది. హల్లెలూయా. అతగాడి ఆస్తి కూడా ఎట్టొచ్చింది మనకే వచ్చి అంటే అతడు ఆ సూత్రమును ధరించుటకు, ఆ నీలి సూత్రమైన ప్రభువైన యేసుని ధరించడానికి అతడు యోగ్యుడు కానప్పుడు అది తిరిగి నీ యొద్దకే వస్తుందట. ఇప్పుడు నీకు 100 రూపాయలు కాస్తాయి,
అందుకోసం నువ్వు నిలబడి అయ్యా యేసయ్యా వాళ్ళని క్షమించు వీళ్ళని అది ఎట్టా పూర్ణ మనస్సుతో నీవెంతగా హత్తుకున్నావో, ఎంతగా వాళ్ళని క్షమించమని అడుగుతున్నావో, ఎంతగా ఎదుటి వారికి స్వార్థ ప్రకటిస్తున్నావో, ఎంతగా వారి గురించి కన్నీళ్లు కారుస్తున్నావో, నీ ఆసక్తిని బట్టి నిన్ను దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల సుందరములైన మీద సుందరములు. సుందరములైన మామూలుగా కాదు, పర్వతాల మీద సుందరాలు చేశానంటున్నాడు. నేను చెప్పను వాళ్ళ గురించి ప్రార్థన చేయనని నువ్వు అన్నదకు నాయక. కనుకనే మౌనంగా ఉండేవాళ్ళు ఉన్నారే, అట్టా చేసి వంట పని ఆపలు ఒక్క నిమిషము నేను కూడా చేద్దాం, నా భర్త గురించి చేద్దాం, వాళ్ళ గురించి ఇరుగు పొరుగు రక్త సంబంధికులు ఎవరో నీకు ఇంకా అవిధేయులు ఉన్నారుగా, వాళ్ళ గురించి నీవు చెయ్యకపోతే బాకానాదము నీవు ఊదలేదు, ఓడలేదా. కాబట్టి దేవుడు ఒక దినమును వేలెత్తి చూపుతాడు. ఈరోజు రేపు ఎల్లుండి ఏనాడైనా సరే నీ బాకానాదము వినున్నట్లు దేవుడు సహాయము చేయుగాక. ఆమేన్. ఆమేన్. ఊదేవాళ్ళు ఉన్నారా? ఈ నీలి సూత్రము ప్రసరిస్తూ ఉంది. దేహమంతా నింపబడుద్ది ఆయన సిలువ రక్తము ద్వారా. నేను పరిశుద్ధుడను గనుక మీరును మీరు పరిశుద్ధుడై ఉండవలెను. ఎందుకనేది ఈ బంగారు రేఖ బెట్టి పాగాకి నీలసూత్రం ఎందుకు పెడతారంటే ఇతను యాజకుడు, గుర్తింపు. ఇతను దేవుని యాజకుడు. ఈ రోజున నీవు నీ యొక్క సొసైటీలో చుట్టుపక్కల ఇతను దేవుని సేవకుడు, సేవకురాలనే గుర్తింపు నీ ఉండు పరిసరాల్లో ఉంటుందా? సంచి జేబులో పెట్టుకొని పోయినట్టు, జేబులో బ్యాగ్ పెట్టుకొని పోయినట్టు ఆ చుట్టుపక్కల ఇళ్ళకి కూడా ప్రకటించలేని వ్యక్తిగా ఉన్నావా? అయ్యా నేను అపార్ట్మెంట్లో ఉన్నానండి. అపార్ట్మెంట్లో ఉంటే ఇంకా ఇల్లు తిరగాల. అపార్ట్మెంట్ అంటే ఏకంగా 30-40 మంది ఉంటారు. మరి ఏ ఇంటికి పోయి సందర్శించావు? వాళ్ళు పిలిచిన ఫంక్షన్స్కి వెళ్ళావా? వాళ్ళు ఆనందంగా పిలుస్తుంటే వాటికి వెళ్ళావా? వాళ్ళతో ఆనందించావా? ఆ ఆనందము, ఆత్మానందము నీలో బలంగా ఉందే, అది ప్రసరింప చేయాలి. ఆ నీలము అందులో ఉన్న కిరణాలను ప్రసరింప చేయాలి. నీలో ఉన్న క్రీస్తు లోకములో ప్రకాశింపబడాలి. అందులో ఒక భాగమే నీవు క్షమాపణ, మరి ఒకటి సువార్త. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై మీ యొద్ద నేను బంగారాన్ని తీసుకొని దాన్ని సానబెడుతున్నాను. ఎందుకంటే అందులో ఉన్న మస్తుని తొలగించి నిన్ను శ్రేష్టమైన బంగారముగా మార్చి ఉన్నాను. నీవు పరిశుద్ధుడవై నేడున్నావు. అందుకోసమే నా ప్రాణం ఇచ్చాను. అంతటితో చాలదు, ఆ బంగారు రేకు మీద నీలి సూత్రం ఉండాలి. అదే యేసయ్య వాక్యమై ఉన్నాడు. ఆయన నోటి మాట, ఆయన మాట హృదయములో ఉన్న తలంపులు నీవిగా మారాలి. అనేకులకు ప్రకటించి రక్షణ లేని వారికి రక్షణకు పాత్రగా నీవు నేను ఉండాలి. ఈ దేహము, ఈ నటన ఒక రోజు నశించిపోతుంది. అయితే ఆయన ఎందరూ ప్రకాశిస్తూ ఉన్నారో అట్టి వారికి కృపను అనుగ్రహించువాడు. ఎందరు అనేకులను మార్చుతారో వారు ఆకాశ నక్షత్రములవలె జ్యోతుల వలె. 12వ అధ్యాయము 3వ వచనంలో చెబుతున్నాడు. బుద్ధిమంతులైతే ఆ ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆ. ఈ మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, ఎందరూ అనేకులను త్రిప్పుదురు. వారు నక్షత్రముల వలె ఈ కాంతి ప్రకాశించాలా? మీరు స్టవ్ వెలిగించాక 2 మంటలు వస్తాయి. ఒకటి ఎల్లో మంట, ఇంకోటి బాగా కాల్చేటప్పుడు ఏం మంట వస్తుంది? బ్లూ కలర్ నీలి మంటలా. బ్లూ కలర్ లో వస్తుంది. బ్లూ కలర్ వచ్చిందా లేదా? దీని వివరాలన్నీ మీకు ఇస్తాను ఒకరోజు. దైవ జనమా, ఆ మంట నీలో మండించబడాలి.
ఆ మంట పరిశుద్ధాత్మ అగ్ని నీ నుండి అనేకులను పరిశుద్ధులుగా ఉండాలని ఆయన అంటున్నాడు. ఈ ప్రజల యొద్ద బంగారం తీసుకో, ఆ బంగారమును నేను శుద్ధి చేసి సమ్మెటలతో కొట్టి శ్రమానుభవములతో లేవనెట్టి పుటము వేయబడిన బంగారముగా మార్చుతూ ఉండగా ఇట్టి వారి ద్వారా నన్ను నేను పరిశుద్ధునిగా చేసుకుంటున్నాను. ఎవరిలో తెలుసా? ఆ ప్రజలందరిలో వారి మస్టును తొలగిస్తూ ఉన్నానని ప్రకటిస్తూ ఒక గొప్ప నిరీక్షణ ఇస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇతడి గురించి దాని గురించి మరొక దినం ధ్యానించుదాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆయన సాక్షిగా మనలను నిలిపి రక్షణకు ఆధారమైన ఆయన రక్షణకు పాత్రులనుగా మార్చునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.